హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. ఒకప్పుడు తెలుగు సినిమా 100 కోట్ల గ్రాస్ రాబడితే గొప్ప అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ రాబట్టే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ముఖ్యంగా ప్రభాస్కి ఇది చాలా మామూలు విషయం అయిపోయింది. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడి ఇలా ఇప్పటికే 5 సార్లు ప్రభాస్ ఈ ఫీట్ సాధించాడు. బాహుబలి 2 అయితే మొదటి రోజే ఏకంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. RRR కూడా 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినప్పటికీ అది మల్టీ స్టారర్. దీంతో ప్రభాస్ తర్వాత సోలో హీరోగా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ రాబట్టే తెలుగు హీరో ఎవరనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫీట్ సాధించే అవకాశం జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శుభ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దేవర ఓవర్సీస్ బుకింగ్స్కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్ ప్రీ సేల్స్లో ఇప్పటికే 1 మిలియన్కి చేరువై సంచలనాలు సృష్టిస్తోంది. యుఎస్లోనే ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే కర్ణాటకలోనూ ఎన్టీఆర్ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. ఎన్టీఆర్కి కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనే పేరుంది. 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నటించిన రీజనల్ మూవీ అరవింద సమేతానే వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాంటిది దేవర పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. పైగా RRRతో ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో పెరిగింది. సౌత్తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన దేవర మూవీకి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల దేవరపై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 150 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అదే జరిగితే ప్రభాస్ తర్వాత అసలు సిసలు పాన్ ఇండియా స్టార్గా ఎన్టీఆర్ పేరు తెచ్చుకుంటాడు.